మన ఇంట్లో గణపతి పూజ చేసిన పసుపు ముద్ద గణపతిని కలుపుతాం. చాలామంది గణపతికి గౌరీకి తేడా తెలియదు. పసుపు ముద్ద కలిపి ఆ పసుపు ముద్దకి తల పైన బొట్టు పెడితే గణపతి, చుట్టూ బొట్టు పెడితే గౌరీదేవి. మీరు గణపతి పూజ చేయాలనుకోండి, ఆ పసుపు ముద్ద ఎలా ఉందో నేనే పసుపు ముద్ద అనుకోండి, ఇక్కడ బొట్టు పెట్టాలి నాకు, నేను గణపతిని. అలా కాకుండా ఇక్కడ కానీ ఇక్కడ సైడ్లో పెట్టారనుకోండి, నేను గౌరీదేవిని. ఒకవేళ పైన బొట్టు పెట్టి చుట్టూ బొట్టు పెట్టినా నేను గణపతినే. పైన బొట్టు పెట్టకుండా చుట్టూ బొట్టు పెడితే నేను గౌరీదేవిని. ఇది చాలా జాగ్రత్తగా, చిన్న తేడా, ఇంకేం లేదు. పసుపు ముద్దకి తల మీద బొట్టు పెడితే గణపతి, తల మీద బొట్టు పెట్టి చుట్టూ పెట్టినా గణపతే. తల మీద బొట్టు పెట్టకుండా చుట్టూ పెడితే మాత్రం నేను గౌరీదేవి. ఆ గణపతి పూజ చేశాక చాలామంది ఏం చేస్తారు, ఈ గణపతిని తీసుకెళ్ళి, ఇంట్లో పూజ అయిపోయింది, గణపతిని తీసుకెళ్ళి పట్టుకెళ్ళి ఆకుతో సహా తులసి మొక్కలో పెడతారు. అది దరిద్రహేతు, ఇంట్లోకి దరిద్రం వచ్చేస్తుంది. ఎప్పుడైతే తులసి మొక్కలో మీరు పసుపు గణపతిని పెట్టారో, దరిద్ర దేవత చెంగు 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 అని జంపింగ్ జపాంగ్లా వచ్చేస్తుంది మీ ఇంట్లోకి. మరి ఇప్పుడు ఆ గణపతి చేసినటువంటి పసుపు గణపతిని ఎక్కడ పెట్టాలి అనే ప్రశ్న కూడా వస్తుంది. ఎక్కడ పెట్టద్దు, దాన్ని జాగ్రత్తగా ఒక కప్పులో పెట్టండి. ఆడవాళ్ళ సూత్రానికి మొహానికి రాసి అంతే. స్నానం చేసే ముందు, మీరు స్నానం చేసే ముందు బాత్రూమ్ బయట పెట్టుకోండి గణపతిని. కొంచెం అలా తీసుకోండి, ఒక ముద్ద అలా చేతిలో వేసుకోండి, పసుపు గణపతి ముద్దని నీళ్ళు వేయండి, ఇలా అనండి, ముఖానికి ఒంటికి రాసేసుకోండి. గణపతి దగ్గర ఒక లక్షణం ఉందమ్మా. గణపతి ఎక్కడి నుంచి ఉద్భవించాడు? అసలు గణపతి ఎక్కడి నుంచి పుట్టాడు? అమ్మవారి యొక్క నలుగులో నుంచి. నలుగు. ఏ నలుగు అంటే పసుపు నలుగు. ఆవిడ పుణ్యస్త్రీ పసుపు కుంకాలు వాడుతుంది కాబట్టి పసుపు నలుగు పెట్టుకుని ముద్ద చేస్తే ఆయనకి ప్రాణం పోసింది. కాబట్టి ఏ ముత్తైదో అయినా ఒంటికి పసుపు రాసుకుంటే మా అమ్మ అంటూ వచ్చేస్తాడు గణపతి. ఎందుకంటే ఎవరు ఏ ముత్తైదో ఒంటికి పసుపు రాసుకుంటే వాళ్ళు మా అమ్మ అనుకుంటాట. ఎందుకంటే నలుగులోంచి పుట్టాడు కదా ఆయన, పసుపు నలుగులోంచి. అందుకని వెంటనే వచ్చి ఎవరు పసుపుని ఒంటికి రాసుకున్న స్నానం చేసే ముందు వెంటనే గణపతి వచ్చి మా అమ్మ అని చెప్పి అలా ఒళ్ళో చక్కగా అలా చంకెక్కేసి ఆనందంగా మా అమ్మ పుణ్యస్త్రీగా ఉండాలనుకుంటాట. అదే ఆశీర్వచనం ముత్తైదోళ్ళకి. అలా గణపతిని జాగ్రత్తగా ఒక వారం రోజుల లోపల ఎప్పుడో ఒంటికి రాసేసుకోవచ్చు. తులసి మొక్కలో పెట్టకూడదు. గణపతిని ఎక్కడో పడేసి ఎండబెట్టేసి, కొంతమంది ఎండబెట్టేటో పోతూ ఉంటారు చూసారా, అలా చెయ్యొద్దు, వినియోగించేసేయాలి. కాబట్టి ఇలాంటి పనులు చేస్తే దరిద్ర దేవత, మనం సవ్యంగా చేయకపోతే దరిద్ర దేవత వస్తుందమ్మా. తర్వాత వీళ్ళు చేతులు కొంతమంది అక్కడే పడుకుంటారు, నిద్రాదేవత నిద్రాముద్ర అంటారు చూసారా, ఆ నిద్రముద్ర అక్కడే వేసేస్తారనమాట. కాబట్టి దరిద్ర దేవత ఇలాంటివన్నీ వెతుక్కుంటుంది, చూసుకుంటుంది.